విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు। అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ పాదయాత్రలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేస్తామని జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటిదాకా రియంబర్స్మెంట్ ను పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని మరియు జీవో నంబర్ 77 గురించి ఊసే ఎత్తడం లేదని వినోద్ అన్నారు। పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు మరియు విద్యాశాఖ నిబంధనలను విరుద్ధంగా అనేక పాఠశాలలు నడుస్తున్నప్పుడు కూడా వాటి మీద పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదని నాని అన్నారు। వెంటనే అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలపైన విచారణలు జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు। పీడీఎస్యు రాష్ట్ర సహాయక కార్యదర్శి ఐ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తానని చెప్పి ఇప్పుడు 13,000 రూపాయలు మాత్రమే అకౌంట్ లో వేయడం జరుగుతుందని, ఇది విద్యార్థులను మరియు తల్లిదండ్రులను మోసం చేయడమేనని రాజేష్ అన్నారు। పీడీఎస్యు జిల్లా కార్యదర్శి బి వినోద్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దోబచర్లలో ఉన్నటువంటి డైట్ కాలేజ్ జిల్లాల పునర్విభజనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లిపోయిందని అన్నారు। కావున ఆ డైట్ కాలేజ్ ఏలూరు జిల్లాకు కేటాయించాలని వినోద్ అధికారులను కోరారు। ఈ కార్యక్రమంలో కె గణేష్, ఎం మహేష్, వై మణికంఠ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు। ఇప్పటికీ కూడా జిల్లాలో అనేక గుర్తింపు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి। వాటిపైన విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదు। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలతో హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది। ప్రచారం ఏమో పీక్గా ఉంది, డబ్బులు ఇచ్చేది చాలా వీక్గా ఉంది। ఎందుకంటే 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, కొంతమంది విద్యార్థులకి అయితే రూపాయి కూడా రాలేని పరిస్థితి। ఈ నెల 3వ తారీఖు వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు, అంటే మిగతా విద్యార్థులకు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది। 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను, లేకపోతే మీరు మాట విద్యార్థులకు క్షమాపణ చెప్పి మేము 13,000 ఇస్తామని చెప్పి ఒప్పుకోమని చెప్తా ఉన్నాం। అట్లాగే స్కూల్ ప్రారంభమై 2 నెలలకు కావస్తా ఉన్నాం, కానీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు ఇంకా చాలా పాఠశాలలు రాలేదు। 40 రూపాయలతో ఏ విద్యార్థి షర్ట్ కుట్టించుకోవాలా, ప్యాంటు కుట్టించుకోవాలా అర్థం కాక ఈరోజు లంగోటా కుట్టించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతూ ఉంది। పరిష్కరించాలని పీడీఎస్గా డిమాండ్ చేసి ఈరోజు డీఈఓ కార్యం ముందు ధర్నా చేస్తా ఉన్నాం। ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి కుంటి సాకులు చెప్తూ కేవలం 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి। అంతేకాకుండా విద్యార్థులకు ఇస్తానన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో విద్యార్థులకు నాణ్యత కలిగినటువంటి కిట్లు ఇవ్వడంలో పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి। కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని, అదేవిధంగా మూసివేసినటువంటి పాఠశాలను పునఃప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీడీఎస్సీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం। ప్రధానంగా పాఠశాల విద్యారంగం రోజు రోజుకి వ్యాపారమయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది। కానీ ఈరోజు రాష్ట్రంలో చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్ఆర్ఐ, ఎస్ఆర్ వంటి విద్యా సంస్థలతో పాటు అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు। తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి పీడీఎస్యు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। విద్యారంగ సమస్యల్ని తక్షణమే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి పీడీఎస్యు శ్రీకారం చుడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। ఎం వినోద్ కుమార్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి।